ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు విమర్శించారు. అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక ముస్నూరు మండలం సూరేపల్లిలో పేదలకు మట్టి తోలుతూ ఉంటే అధికారులు దాడి చేశారని పేర్కొన్నారు. నాయకులు రిపోర్ట్ ఇచ్చారని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఎంఆర్ఓ గారు ఆయన ఆఫీసులో పెడతాం జరిగింది. పెట్టిన తర్వాత నేను ఫోన్ చేసి అడిగాను, ఏమండి అందరికీ ఒకటే రూల్ కదా, మనకు ఓ రూలును తెలుగుదేశం వారికి ఇంకో రూలు ఇంకో పార్టీ వారికి ఒక రూల్ కాదు. నిజంగా గవర్నమెంట్ వారు ఫ్రీగా ఇసుక ఇస్తామన్నా, ఫ్రీగా మట్టి ఇస్తామన్నా, ఏది ఇస్తామన్నా అది ఏంటంటే అందరికీ సమానంగా ఇవ్వాలి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం వాళ్ళనేమో ఎలవ్ చేయటం, వైఎస్ఆర్ వాళ్ళనేమో అక్కడేమో ఆపేసేసి వాళ్ళకేమో ఫైన్ వేయటం, ఇదేంటంటే చాలా విడ్డూరంగా ఉన్నది. చెప్పి నిన్న సాయంత్రం చెప్తే కాదండి రేపేమో ఫైన్ వేసి పంపిస్తాను అని చెప్పడం జరిగింది. ఏదో కొద్దిగా వేస్తాంలేండి నేను సరే ఒప్పుకోండి. ఇవాళ పొద్దున్న అదే ట్రాక్టర్కి 25,000 రూపాయలు ఫైన్ వేయడం జరిగిందండి. మిషన్కి 25,000 రూపాయలు వేయడం జరిగింది. అది తోలింది ఎవరికే? ఒక పేద మనిషి, మహిళ, ఎవరో లేరు, భర్త లేడు. అటువంటి పరిస్థితిలో తోలితే ఈ విధంగా